రాష్ట్ర కేబినెట్లో మాలలకు అన్యాయం జరిగిందన్నారు మాజీ మంత్రి శంకర్రావు విమలక. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న ప్రభుత్వం మాట మార్చిందన్నారు. రాష్ట్రం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు ఉందన్నారు. దళితుల పోరాటం చేస్తేనే హక్కులు సాధించుకుంటామన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 90 రోజులల్లా 287 అట్రాసిటీ కేసెస్. మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చిల్లాయా? ప్రభుత్వం దగ్గర భూమే లేదు, ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తారా? రెవెన్యూ లేదు, తర్వాత మంత్రుల్ని తీసుకోలేదు మాలలను. ఇంకా సంతోషం, కానీ దళితుల మీద అట్రాసిటీస్ కేసులు కాకుండా చూస్తే మీరు ఎంతో పుణ్యం చేసిన వాళ్ళు అవుతారని నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న సంవత్సరం కావస్తున్నప్పటికీ కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించినటువంటి వీళ్ళు, దళితులకు 3 ఎకరాల జాగా ఇస్తామని చెప్పినటువంటి వీళ్ళు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పినటువంటి వీళ్ళు అవన్నీ మర్చిపోయినరు. ఎవరి చేతికి ఇచ్చిండ్రు ఈ రాష్ట్రము అనంటే, ఎవరి పెత్తనం కిందనైతే ఈ రాష్ట్రం నలిగిపోకూడదని మనం అనుకున్నామో ఇప్పటికీ కూడా వాళ్ళ చేతుల్లోనే, వాళ్ళ కబంధ హస్తాల్లోనే ఈ రాష్ట్రం ఉంది అని నొక్కి చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులే దానికి ఉదాహరణ అనేటువంటిది చాలా స్పష్టం చేయక తప్పదు.